అసలు నీకు నా జన్మ రహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. సో బ్రహ్మదేవుల వారికి ప్రణామాలు. ముందుగా ఈ వీడియోకి హైప్ కొట్టేసేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడేనండి. బ్రహ్మదేవ, మీకు ఒక చిన్న కథ చెప్పాలన్నమాట. నేను బేసిక్ గా పురాణాల్లో కొంచెం వీక్ అయినా గానీ కొంచెం మూవీ నాలెడ్జ్ ప్లస్ కొంచెం చదువుకున్న నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ లోనే చెప్తాను. ఏమైనా కొన్ని తప్పులు దొల్లితే క్షమించాలని కోరుకుంటున్నా, నా ఆడియన్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి కూడా. పూర్వం హిరణ్యకశపుడు అనేసి ఒక రాక్షసుడు ఉండేవాడు, అచ్చం నీలాగా. తాను బ్రహ్మదేవుడి దగ్గర చాలా వరాలు పొందాడు. తనే బ్రహ్మదేవుడు అనేసి ఫీల్ అవుతుంది ఇప్పుడు నువ్వు. ఏదైతే నువ్వు వరాలు పొందావో దేవుడి దగ్గర నుంచి, సబ్స్క్రైబర్లు, రీచ్, ఎంగేజ్మెంట్ అనే వరాన్ని పొందావో, దానితో గర్వంతో మదమెక్కిన ఆంబోతులాగా నువ్వు తయారయ్యావు. కాబట్టి ప్రస్తుతానికి ఈ సబ్స్క్రైబర్స్, ఈ రీచ్ వల్ల నీకు గర్వం మదమెక్కేసి దాటేసింది, స్టేజ్ ని దాటేసింది. నువ్వే దేవుడని అండ్ నీకే మొత్తం తెలుసు, సర్వం నీకే తెలుసు, ప్రపంచంలో ఎవరి తలరాతనైనా నేను మార్చేయగలనని అండ్ మొత్తం సర్వం, ఈ ప్రపంచం మొత్తం అడుగడా మొత్తం నేనే చూసుకుంటున్నాను అనే గర్వం నీలో స్టార్ట్ అయిపోయింది. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చింది, 100 కోట్లు కూడా రాలేదు, దానికంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ బట్ ఈ సంపాదనకే నీకు గర్వం ఎక్కిందంటే ఇంకా ఎక్కువ సంపాదిస్తే నాకు తెలిసి ప్రపంచం నాశనానికి నువ్వే దారితీస్తావేమో. సో దేవుడి దయ వల్ల నాకు తెలిసి ఎంతో కొంత ఒక 100 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందా అండి మీకు? పోనే ఒక 50 కోట్లు ఉందనుకున్నాం. సో ఆ వరాల వల్ల ఇప్పుడు మనోడు ఏమయ్యాడంటే హిరణ్యకశిపుడు లాంటి ఒక రాక్షసుడు అయిపోయాడు. అయితే ఇక్కడ నేనెవరో తెలుసా? నరసింహస్వామిని. నేననే కాదు, ఇప్పుడు నిన్నెవరైతే అన్ఫాలో చేస్తున్నారో, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారో, ఇప్పుడు నిన్నెవరైతే ఇది నువ్వు చేసింది తప్పు, ఎయిడ్యూడ్ కానివ్వచ్చు, రాడ్ రోస్ట్, అక్షయ్, రావణ్ ఫర్ యూ, సర్కాస్టిక్ సాయి, ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నీ మీద రియాక్ట్ అయ్యారు కదా, వాళ్ళందరికీ ఏమైందంటే రాత్రి మా కల్లోకి విష్ణుమూర్తి గారు వచ్చారు. వచ్చి ఇలా అన్వేష్ అనే ఒక మదమెక్కిన రాక్షసుడు మీ ప్రపంచంలో తిరుగుతున్నాడు, వాడి మదాన్ని మీరు ఎలాగైనా దించాలి. అప్పట్లో ఇలాంటి రాక్షసుడు ఒకడు ఉండేవాడు, వాడిని దించడానికి నేను అవతారం ఎత్తాల్సి వచ్చింది. అదే అవతారానికి ఉన్న శక్తులు నేను మీకు ఇస్తున్నాను. మీ మాటలతో, మీ నోటితోనే వాడి మదాన్ని మీరు దించేయాలి. మీకు అస్త్రాలు, ఆయుధాలు కావాలంటే లాని, కాన్స్టిట్యూషన్ ని కావాలంటే వాడుకోండి. ఆ రెండిటితో ఈ మదమెక్కిన ఏనుగు కిందకి రావాలి. వాడికి ఏదైతే మదమెక్కిందో దాన్ని మీరు ఎట్లా అయినా దించేయాలి అనేసి మాకు వరాలుగా ఈ నోటినిచ్చి, ఈ 2 ఆయుధాలని ఇచ్చి నీ మీద యుద్ధం చేయమన్నారు. ఈ చేసే యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారో తెలుసా? ఎప్పుడైనా మంచిగా గెలుస్తుంది, ఎప్పుడైనా దేవతలే గెలుస్తారు. రాక్షసుల పైన ఎప్పుడైనా దేవతలదే పై చెయ్యి. దానికి ఫలితంగానే 18 లక్షలు ఉండాల్సిన నీ సబ్స్క్రైబర్లు, నీ ఫాలోవర్లు 13 లక్షలకి దిగిపోయారు. దానికి ఫలితంగానే ఎక్కడో 2.51 లో ఉండాల్సిన మీరు 2.1 అట్లా దిగిపోయారు. ఇదంతా దేని వల్ల అంటే, నన్ను ఏమీ చేయలేరు, నేనే బ్రహ్మని, నేనే తలరాతలు రాస్తాను, నా దగ్గర రంభా, ఊర్వశి, మేనక ఉన్నారు, మనం వైకుంఠంలో మాట్లాడదాం అనే మాటలు మీరు మాట్లాడుతున్నారు కదా, దానికి ఫలితంగానే దేవుడు మమ్మల్ని అందరినీ ఈ రూపంలో పంపించారు. దానికంటే పూర్వం మీకు ఒక సోదరుడు ఉండేవాడు, హిరణ్యాక్షుడు రూపంలో. మీకు నోటిదోల అనేది ఒకటి ఉండేది. ఆ నోటిదోలతో మీరు ఎవరి అమ్మల్ని పడితే వాళ్ళని తిట్టేయడం, అమ్మల జోలికి వెళ్ళడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. సో అప్పట్లోనే ఈ సబ్స్క్రైబర్స్, ఈ ఫాలోవర్స్ వాళ్ళ కళల్లోకి విష్ణుమూర్తి వచ్చారు. విష్ణుమూర్తి వచ్చి మీరందరూ ఇప్పుడు వరాహావతారం ఎత్తాలి, వరాహావతారం ఎత్తి మీకు నేను ఇచ్చే ఆయుధాలు వచ్చేసరికి అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్ బటన్స్ అనేది 2 ఇస్తాను. ఈ అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్ బటన్స్ ఈ నాన్వేషణ అనే రాక్షసుడి మీద వాడండి, దానితో వీడి మదం కొంచెం తగ్గుద్దేమో అనేసి అప్పట్లో చిన్న జరక్కిచ్చారు. అయినా గాని అది అప్పుడు చచ్చిపోయినా గాని ఇప్పుడు దాంతో మీరు కలిసిపోయి ఒక హిరణ్యకశపుడు లాంటి రాక్షసుడిలా మీరు మారిపోయారు. సో ఇప్పుడు విష్ణు భగవానుడు మీ సబ్స్క్రైబర్స్ కి
అండ్ మీ ఫాలోవర్స్ కి కళల్లో కనిపించి మీకు 2 వరాలు ఇస్తాను. మీకు 2 బటన్లు ఉంటాయి, అన్ఫాలో ఉంది, అన్సబ్స్క్రైబ్ ఉంది. మన దేవుళ్ళ గురించి, నా గురించి, మన సీతామాత గురించి అన్న వ్యక్తిని మీరు ఇంకా ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటారు? వెంటనే నేను ఇచ్చిన వరాలు వాడండి అనేసి నరసింహస్వామి అవతారం మీరందరూ ఇప్పుడు ఎత్తాలి. ఎత్తి ఆ హిరణ్యకశపుడు లాంటి నా అన్వేషణని మీరు దించేయాలి, అగత్పాతాళంలోకి వాడిని తొక్కేయాలి అనేసి ఇప్పుడు వాళ్ళందరికీ వరాలు వచ్చేసినాయి అన్నమాట. సో ఇన్ని రోజులుగా నీకు జరుగుతుంది ఏంట్రా అంటే అందరూ నరసింహస్వామి అవతారం ఎత్తి నిన్ను అన్ఫాలో అన్సబ్స్క్రైబ్ చేపించి మా రూపంలో మాకు మాట్లాడే వరం ఇచ్చి నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. నువ్వు ఒక చాగంటి గారి మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు యుద్ధం చేసేది ఇప్పుడు ఓన్లీ చాగంటి గారి మీదే గాని ఆర్ఎల్స్ ఎయిడ్యూడ్ మీదే గాని కాదు, మొత్తం ప్రపంచం మీద, భారతదేశ హిందువుల మీద అండ్ ఇండియన్స్ మీద కూడా నువ్వు యుద్ధం చేస్తున్నావు. నువ్వు ఇంకా హిందూసే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అనేసి అనుకో మాకు. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రిస్టియన్ సోదరులకి అలాగే ముస్లిం సోదరులు కూడా కమెంట్స్ పెడుతున్నారు. ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నావో యాజ్ ఎ క్రిస్టియన్ గా నాకు అది నచ్చట్లేదు అనేసి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు బయట పెడుతున్నారు. చెప్పు బ్రో. బ్రో ఇప్పుడే ఈ వీడియోలో మాట్లాడు కొంచెం ఈ నా అన్వేషణ గురించి చెప్పు. ఏ వీడియోలో? ఇప్పుడు వీడియోలో ఉన్నా గానీ నా అన్వేషణ గురించి ఏమన్నా చెప్పు పాపం మన సబ్స్క్రైబర్స్. నేనేం చెప్పాను బ్రో? మామూలుగా కామెంట్ చేసిండు. ఏమన్నాడు? బిగ్ ఫ్యాన్ అంట నాకు. మనోడు బ్రహ్మదేవుడు అంటగా బ్రో. దర్శనానికి వెళ్ళావా మరి? నేను అదే అన్నా, నేను కూడా నీకు బిగ్ ఫ్యాన్, ఒకసారి ఇండియా రా బ్రో కలుద్దాం అన్నా. ఫైనల్ గా ఏం చెప్తావు? అన్వేషణ ఏం చేయాలంటావు చెప్పు. ఏముంది, తిక్కి తీయాలా, ఇంకోసారి ఇలా మాట్లాడాలంటే భయపడాలంటే ఏం చేస్తాం బ్రో? ఏం చేసినా ఊరన్నా తక్కువ అనిపిస్తుంది నాకు. ఈయన చేయాలి రేపు. మనోడు చెప్పాడుగా నేను ఒక ప్రాస్టిట్యూట్ నన్ను, మేల్ ప్రాస్టిట్యూట్ అంట మనోడు. అయితే రివర్స్ లో చేయాలి. సరే సరే. సో ఈ వీడియోలో ఎవరైనా మానవభావాలు దెబ్బతింటే క్షమించండి. ఎందుకంటే మనోడు బ్రహ్మదేవుణ్ణి, నేనే బ్రహ్మదేవుణ్ణి అన్నప్పుడు మనమందరం నరసింహస్వామి అవతారం ఎత్తడంలో తప్పే లేదు. ఎందుకంటే వీడు బ్రహ్మదేవుడు కాదు, వీడు హిరణ్యకశపుడు. వీడు హిరణ్యకశపుడి లాంటి మదం ఉంది. నేనే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాను, నేనే ఈ ప్రపంచానికి అన్ని అనే మదం వీడి బ్రెయిన్ అంతా నిండిపోయింది. సో దాన్ని తగ్గించాలంటే మనమందరం ఏం చేయాలరా అంటే వీడికి ఉన్న మదాన్ని, ఆ సబ్స్క్రైబర్స్, నా వైపు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు రెవెన్యూ వస్తుంది, కోట్లాది కోట్లు డబ్బులు వస్తున్నాయి అనే మదాన్ని తగ్గిస్తే వీడు ఇలాంటి మాటలు మాట్లాడ్డు. సో ఎయిట్యూడ్ కూడా బాగా వేసుకుంటున్నాడు. ఐ లైక్ ఇట్. ఏదైనా కానీ వాళ్ళ తమ్ముడిది ఏదైతే జరిగిందో అది మనందరికీ తెలుసు. అది తనకి లా ప్రకారం తనకి జరిగింది. సో దాన్ని మర్చిపోండి ఎవరైనా కానీ. ఒకవేళ అన్వేష్ కావాలనేసి ఇప్పుడు ఎయిట్యూడ్ మీద పడి వాళ్ళ తమ్ముడిని ఇందులోకి లాక్కొస్తాడు. సో మన సపోర్ట్ ఇప్పుడు ఎయిట్యూడ్ పైనే ఉండాలి. ఎందుకంటే తెగిచ్చి వచ్చాడు, కావాలంటే సైడ్ అయిపోవచ్చు, కానీ తెగిచ్చి ముందరకు వచ్చాడు. అలాంటి పర్సన్ ని, మనతో నిలబడి మన కోసం నిలబడి ఉన్న పర్సన్ ని మనం ఎప్పుడు అన్యాయం చేయకూడదు, ఒక్కడిగా వదిలేయకూడదు. కాబట్టి ఈ ప్రాసెస్ లో ఈ అన్వేష్ ఎవరినైనా ఎక్స్పోజ్ చేసినా గానీ, ఎంత మందిని ఎక్స్పోజ్ చేసినా గానీ నెగటివిటీ మాత్రం డైవర్ట్ అవ్వకూడదు. అన్వేష్ పైనే ఉండాలి మన ఫోకస్ అంతా. సో ఐ థింక్ ఇంకా తగ్గాలి. ప్రస్తుతానికి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది దిగింది. ఈ వీడియో ద్వారా నాకు తెలిసి కొంచెం లెవెల్ అయితే బాగుంటది. ఈ హిరణ్యకశపుడి పైన మీ ఒపీనియన్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా. బై.